నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ మంచి న్యూస్లు అయితే తీసుకొచ్చిన వివోకి సంబంధించిన అప్డేట్స్, జొటాక్ వాళ్ళది ఒక మంచి అప్డేట్ అనమాట. మైక్రోసాఫ్ట్ నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చింది, ఒక మంచి గేమ్కి సంబంధించిన అప్డేట్ కూడా తీసుకొచ్చిన. వీడియో లాస్ట్ దాకా చూడండి, చిన్నగా ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ నుంచి చూసుకుంటే మాత్రమే వివో నుంచి అప్డేట్. వివో వాళ్ళ V40 స్మార్ట్ ఫోన్ అవుతుందో అఫీషియల్గా ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ గిట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనుక్కోవాలి అనుకుంటారు అనుకోండి, ఇప్పుడు రైట్ టైం కొనుక్కోవచ్చు అన్నమాట. ఆర్డర్ చేసి ఫ్లిప్కార్ట్లోకి పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి అన్నమాట. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కొత్తగా ఆ ప్రొఫైల్ లేఅవుట్ని అయితే వర్క్ చేస్తారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. మేబీ లీక్స్ నుంచి ఇప్పుడు స్క్వేర్ గ్రిడ్ లాంటివి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే అంటారు. సర్కిల్ నయం, ఇప్పుడు స్క్వేర్లా తీసుకొస్తారా ఏందని చూద్దాం. ఇంకా అడిషనల్ అప్డేట్ రాగానే ఇంకొక వీడియో అయితే టెక్ న్యూస్లో అప్డేట్ అయితే చేస్తాను ఇన్స్టాగ్రామ్ గురించి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ వాళ్ళ నుంచి అవ్వడం. ఇది లీక్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐక్యూ జీనా అండ్ టర్బో ప్లేస్కి సంబంధించిన కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అంతా బయటపడ్డాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మినిటెక్ డెమెన్సిటీ 9300+ ప్రాసెసర్తో పాటు వస్తుందనేసి అయితే కొన్ని లీక్డ్ ప్రకారం అయితే అప్డేట్ పడ్డది. 6.7 ఇంచ్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 60 మెగాపిక్సెల్ ప్రింట్ సెల్ఫీ కెమెరా, 1.5K రెజల్యూషన్తో పాటు వస్తుందని కొంచెం లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే శాంసంగ్ నుంచి అంట. శాంసంగ్ వల్ల శాంసంగ్ A06 స్మార్ట్ ఫోన్ అయితేనేమో అఫీషియల్గా వియత్నాంలో అయితే లాంచ్ అయిపోయింది అనమాట. ఒకవేళ ఇట్లా ఇండియాకి వచ్చింది అనుకోండి, సపరేట్గా అప్డేట్ అయితే చేస్తారు. ఇక్కడ మినిటెక్ హీలియో G85 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. బేసిక్ యూజర్స్కి బడ్జెట్లో ఎవరైతే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారో ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాగా అయితే కనిపిస్తుంది. తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే మైక్రోసాఫ్ట్ వాళ్ళ నుంచి అంట. మైక్రోసాఫ్ట్ వాళ్ళు చాలామంది బ్యాక్లాష్ వచ్చిందంటే నాకైతే అప్డేట్ రాలేదు, కానీ చాలామంది అంటే రెస్పాన్స్ వల్ల మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే విండోస్ 10 యూజ్ చేసే వాళ్ళకి ఇంతకుముందుకి ఏంటంటే విండోస్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుని మంచి ఫీచర్స్ వచ్చినాయని చెప్పి స్క్రీన్ మొత్తం వేసేటోళ్ళు, యాక్సెస్ అయ్యేది కాదు. తర్వాత కింద సెట్టింగ్స్కి వెళ్ళేసి నో థ్యాంక్స్ లేకపోతే రిమెంబర్ మీ లీడర్ అని పెడితే అది పోయేది. అది బాగా క్రిటిసిజం వచ్చింది బ్యాక్లాష్ వల్ల. మన వాళ్ళు ఏం చేసారంటే ఆ అప్డేట్ని తీసేసారు అన్నమాట. ప్రస్తుతానికి ఇది విండోస్ 10 హోమ్ యూజర్స్ వాళ్ళకి ఎక్కువ అప్డేట్స్ వచ్చేవాడు అనమాట. ఇప్పుడు దాని అప్డేట్ అయితే తీసేసి పక్కకు పెట్టేసారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుందాం. ఈ న్యూస్ వచ్చేసరికి కొంచెం గేమింగ్కి కొంచెం హార్డ్వేర్కి కాంబినేషన్ వస్తుంది అనుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ జొటాక్ వాళ్ళ నుంచి అవ్వడం. జొటాక్ వాళ్ళు జోన్ గేమింగ్ హ్యాండ్ హెల్డ్ తీసుకొచ్చి లాంచ్ చేశారు. యూనిక్నెస్ ఏంటంటే హార్డ్వేర్ ఏంటంటే ఇక్కడ Ryzen 7 8840U ప్రాసెసర్ యూజ్ చేశారు. AMOLED స్క్రీన్తో పాటు వస్తుంది. అసలు హ్యాండ్ హెల్డ్ అనేసి కూడా చాలామంది అడిగేసి, ఏం లేదు ఇంత ఇంత ఉంటుంది, సేమ్ మన స్మార్ట్ ఫోన్స్కి కంట్రోలర్స్ మిక్సింగ్ చేసినట్టు ఉంటుంది, దాంట్లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి $800 ఉంది. విండోస్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. 16GB ర్యామ్ అండ్ Ryzen 7 8840U ప్రాసెసర్తో పాటు వస్తే 8 Core 1600 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి స్పెక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నింటెండో వాళ్ళది స్విచ్తో పాటు లెనోవో లీజియన్, ఆసూస్ ROG Ally అండ్ ఆసూస్ ROG Xతో పాటు కూడా కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 200 సిరీస్ సంబంధించిన అప్డేట్, లీక్డ్ అప్డేట్ అనుకోవచ్చు, లేకపోతే లీక్ న్యూస్ అనుకోవచ్చు. ఏంటంటే అక్టోబర్ 10th లాంచ్ అవుతుందని కొన్ని అప్డేట్స్ అయితే బయటపడ్డాయి. డెస్క్టాప్స్ అనేసి అయితే చాలామంది అంటారు. అండ్ ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకటే అని కాదు. దీంట్లో తక్కువలో వచ్చేసరికి అయితేనేమో కోర్ అల్ట్రా 5 225F అనమాట. 6 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు కూడా వచ్చింది, బడ్జెట్లో వస్తుంది ఇది. చూద్దాం అఫీషియల్ కన్ఫర్మేషన్స్ రాగానే సపరేట్ ఇంకొక అప్డేట్ వీడియో చేస్తాను, అంటే టెక్ న్యూస్లో అప్డేట్ వీడియోలా చేస్తాను, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మాత్రం జస్ట్ కాజ్ 4 రీలోడెడ్ అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. 602 రూపీస్కి. లేదు అంటే ఇక్కడ బండిల్ ఆఫర్ కూడా ఉంది. రీలోడ్ ఎడిషన్కి బండిల్ ఆఫర్స్ మీద అయితే 214కి అంటే $214 మీకు DLCs కూడా ఉన్నాయి. ఒకవేళ ఇట్లా పర్చేస్ చేసుకోవాలంటే అదే DLC పర్చేస్ చేసుకోవాలంటే సింగిల్ గేమ్ అయితే మాత్రం మీకు ఆడ 600కి ఇస్తుండే, బండిల్ అయితేనేమో కొంచెం ఎక్కువకి ఇస్తుంది. ఏ నోట్ విస్ట్ ఏమో కానీ ఓవరాల్గా మాత్రమే డీసెంట్ హార్డ్వేర్తో పాటు కూడా రన్ అయిపోతుంది. మంచి గేమ్, ట్రై చేయడానికి రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. అండ్ ఎలా అనిపించింది ఈ అప్డేట్స్, ఎలా అనిపించినాయి కింద కామెంట్ చేయండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో తక్కువ చదువుతూ విషయంలో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.